మెగా డిఎస్సి ఈ పేరు గత కొన్ని నెలలుగా చాలా మంది నిరుద్యోగుల గుండెల్లో ఒక ఆశను నింపింది. ఇప్పుడు ఆ ఆశ నిజమైంది. కూటమి సర్కార్ మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 16,347 మంది కొత్త టీచర్లు త్వరలోనే ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ క్రెడిట్ అంతా యువ మంత్రి నారా లోకేష్కే దక్కుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీచర్ పోస్టుల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా కేవలం నెలల వ్యవధిలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేయించారు. ఆ తర్వాత రికార్డ్ సమయంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియ చాలా పగడ్బందీగా జరిగింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వేగంగా ఈ డిఎస్సిని విజయవంతం చేశారు. నిజానికి ఈ డిఎస్సిని ఆపేందుకు వైసీపీ చాలా కుట్రలు చేసింది. కోర్టుల్లో పిటిషన్లు వేయించింది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కానీ లోకేష్ వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. వైసీపీ వేసే పిటిషన్లకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సమర్థమైన న్యాయ బృందాన్ని నియమించుకున్నారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ సులభంగా పూర్తయింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను ఏళ్ల తరబడి వేధించి ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా చేయకపోవడం చూశాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ సమస్యను పరిష్కరించింది. మెగా డిఎస్సి ఫలితాల విడుదల తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు తెలుపుతూ ఈ మైలురాయి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దని, తమ హామీకి అనుగుణంగా ఏటా డిఎస్సి నిర్వహిస్తామని భరోసా కల్పించారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేశారని గుర్తు చేశారు. ఇది కేవలం ఉద్యోగాల గురించి కాదు, యువతకు ఒక భరోసా, భవిష్యత్తుకు ఒక భరోసా. ఎన్నికల్లో యువత నమ్మకముంచి కూటమికి ఓటు వేశారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు గాలికి పోవడం చూశాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే చాలా హామీలను అమలు చేయడం మొదలుపెట్టింది. మెగా డిఎస్సితో పాటు రైతుల సమస్యలు పరిష్కరించడం, కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేగం, ఈ కట్టుబడి భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏపీ యువతకు నిజమైన బంగారు భవిష్యత్తుంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని లోకేష్ మాటలు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. మెగా డిఎస్సి ఈ పేరు గత కొన్ని నెలలుగా చాలా మంది నిరుద్యోగుల గుండెల్లో ఒక ఆశను నింపింది. ఇప్పుడు ఆ ఆశ నిజమైంది. కూటమి సర్కార్ మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 16,347 మంది కొత్త టీచర్లు త్వరలోనే ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ క్రెడిట్ అంతా యువ మంత్రి నారా లోకేష్కే దక్కుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీచర్ పోస్టుల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా కేవలం నెలల వ్యవధిలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేయించారు. ఆ తర్వాత రికార్డ్ సమయంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియ చాలా పగడ్బందీగా జరిగింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వేగంగా ఈ డిఎస్సిని విజయవంతం చేశారు. నిజానికి ఈ డిఎస్సిని ఆపేందుకు వైసీపీ చాలా కుట్రలు చేసింది. కోర్టుల్లో పిటిషన్లు వేయించింది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కానీ లోకేష్ వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. వైసీపీ వేసే పిటిషన్లకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సమర్థమైన న్యాయ బృందాన్ని నియమించుకున్నారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ సులభంగా పూర్తయింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను ఏళ్ల తరబడి వేధించి ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా చేయకపోవడం చూశాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ సమస్యను పరిష్కరించింది. మెగా డిఎస్సి ఫలితాల విడుదల తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు తెలుపుతూ ఈ మైలురాయి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దని, తమ హామీకి అనుగుణంగా ఏటా డిఎస్సి నిర్వహిస్తామని భరోసా కల్పించారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత
తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేశారని గుర్తు చేశారు. ఇది కేవలం ఉద్యోగాల గురించి కాదు, యువతకు ఒక భరోసా, భవిష్యత్తుకు ఒక భరోసా. ఎన్నికల్లో యువత నమ్మకం ఉంచి కూటమికి ఓటు వేశారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు గాలికి పోవడం చూశాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే చాలా హామీలను అమలు చేయడం మొదలుపెట్టింది. మెగా డిఎస్సితో పాటు రైతుల సమస్యలు పరిష్కరించడం, కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేగం, ఈ కట్టుబడి భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏపీ యువతకు నిజమైన బంగారు భవిష్యత్తుంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని లోకేష్ మాటలు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. మెగా డిఎస్సి ఈ పేరు గత కొన్ని నెలలుగా చాలా మంది నిరుద్యోగుల గుండెల్లో ఒక ఆశను నింపింది. ఇప్పుడు ఆ ఆశ నిజమైంది. కూటమి సర్కార్ మరో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 16,347 మంది కొత్త టీచర్లు త్వరలోనే ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ క్రెడిట్ అంతా యువ మంత్రి నారా లోకేష్కే దక్కుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీచర్ పోస్టుల భర్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా కేవలం నెలల వ్యవధిలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేయించారు. ఆ తర్వాత రికార్డ్ సమయంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియ చాలా పగడ్బందీగా జరిగింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వేగంగా ఈ డిఎస్సిని విజయవంతం చేశారు. నిజానికి ఈ డిఎస్సిని ఆపేందుకు వైసీపీ చాలా కుట్రలు చేసింది. కోర్టుల్లో పిటిషన్లు వేయించింది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కానీ లోకేష్ వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. వైసీపీ వేసే పిటిషన్లకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సమర్థమైన న్యాయ బృందాన్ని నియమించుకున్నారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ సులభంగా పూర్తయింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను ఏళ్ల తరబడి వేధించి ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా చేయకపోవడం చూశాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ సమస్యను పరిష్కరించింది. మెగా డిఎస్సి ఫలితాల విడుదల తర్వాత నారా లోకేష్ ట్విట్టర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు తెలుపుతూ ఈ మైలురాయి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దని, తమ హామీకి అనుగుణంగా ఏటా డిఎస్సి నిర్వహిస్తామని భరోసా కల్పించారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేశారని గుర్తు చేశారు. ఇది కేవలం ఉద్యోగాల గురించి కాదు, యువతకు ఒక భరోసా, భవిష్యత్తుకు ఒక భరోసా. ఎన్నికల్లో యువత నమ్మకం ఉంచి కూటమికి ఓటు వేశారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు గాలికి పోవడం చూశాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి 100 రోజుల్లోనే చాలా హామీలను అమలు చేయడం మొదలుపెట్టింది. మెగా డిఎస్సితో పాటు రైతుల సమస్యలు పరిష్కరించడం, కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడం వంటి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేగం, ఈ కట్టుబడి భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏపీ యువతకు నిజమైన బంగారు భవిష్యత్తుంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని లోకేష్ మాటలు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేశాయి.